మనతో వైజాగ్ సత్య గారు ఉన్నారు. బిగ్ బాస్ 8 గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చేశారు. సార్ ఆయన మాటలో తెలుసుకుందాం. అన్న ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావురా? నేను కూడా బాగున్నాను. ఏంటి సోనియాని ఈరోజు ఎలిమినేట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నేను ఫాలో అవుతున్నావు గేమ్ అసలు? నాకు అసలు ఈ బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే దిస్ బిగ్ బాస్ ఈజ్ ఎగెనెస్ట్ అవర్ ఇండియన్ కల్చర్. ఒక రెండు గ్రూపులుగా అయిపోయి ఈ గ్రూప్ మీద ఆ గ్రూప్ మీద ఈ గ్రూప్ విషయం కక్కోవడం, ఈ రొమాన్స్లు, ఈ హగ్గులు, కిస్సులు నాకైతే నచ్చడం లేదు. కానీ ఆకులు సోనియా బయటకు వచ్చేయడం మంచిదేలే. ఎందుకంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళు గోకుతుంది, నిఖిల్ గోకింది, పృథ్వీని గోకింది. ఏమే కరెక్ట్? అదే మనకంటే ఒక హగ్గు ఇచ్చేసరికి అమ్మో నేను పతివ్రత, నేను ట్రెడిషనల్ అంటుంది. అదేంటి అట్లా? ఆ బిగ్ బాస్ పోటీగా మీ భలే బాస్ పెట్టారా? అసలు ఈ నాగార్జున బిగ్ బాస్ కంటే ఉప్పల్ బాల్ మాది యూట్యూబ్ బిగ్ బాస్ చాలా బాగుంది. చాలా మిలియన్స్లో కూడా పోయింది. ఇది మాదే బాగుందని నేను అనుకుంటున్నాను. ఛాన్స్ వస్తే వెళ్తావా నువ్వు కానీ ఉప్పల వాళ్ళు కానీ? నేను అస్సలు వెళ్ళను. నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పిన నాకు అసలు ఛాన్స్ రాదు, వచ్చినా వెళ్ళను. ఐఎమ్ ఎగెనెస్ట్ బిగ్ బాస్. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా స్వేచ్ఛా జీవులు. ఇక్కడ ఇంత అందమైన ప్రపంచం బయట ఉంది. దీన్ని వదిలేసి జైల్లోకి ఎవరైనా వెళ్తారా? నేనైతే వెళ్ళనండి. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఈ బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు అసలు. ఆ బిగ్ బాస్లో చూడు, ఎవరు విన్ అయినా, ఎవరు కంటెస్టెంట్గా ఉన్నా వాళ్ళకైతే లైఫ్ అయితే ఏమి పెద్దగా ఉండడం లేదని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. మాట ఇవ్వాలి కానీ నన్ను ఎప్పుడు అప్రోచ్ అవ్వలే. కానీ ఉప్పల బాలుకి కొంతమందికి వచ్చాయి 2-3 సార్లు. వెళ్ళలేదా మరి? 2-3 సార్లు వచ్చాయి. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు ఫైనల్ కాల్స్ చేయలేదు అంతే. ఉప్పల బాలు పేరు అయితే వచ్చింది, 4-5 సార్లు వచ్చింది. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నార్మల్గా సీజన్ 8లో? ఎందులో నేను నైన్కి సపోర్ట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి నాకు బయట కూడా తెలుసు. ఒరిస్సా అమ్మాయి కదా, మంచి డ్యాన్సరు. ఆ అమ్మాయికి అయితే నేను సపోర్ట్ చేస్తాను. వీక్ బాగా ఆడింది, 2 వీక్స్ తర్వాత స్లో అయిపోయింది. ఏమైనా రీజన్స్ ఉందంట, పర్సనల్ రీజన్స్? ఇంక ఈ ఆకులు సోనియా వచ్చింది కదా, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండదు అనుకుంటున్నాను. ఆమె ఉంటే అక్కడ పొలాలు ఎక్కడ పొలాలు అక్కడ పెడుతుంది. అందరూ హగ్గులు ఇస్తుంటారు ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయి బయటకు వచ్చింది కనుక ఇంకా మరి బాగోదని నేను అనుకుంటున్నా. డౌన్ అయిపోద్ది రేటింగ్. నబీల్ గేమ్ ఫాలో అవుతున్నారా? ఎట్లా అనిపిస్తుంది నబీల్? కొంతమంది నేను చూస్తున్నాను, అందరిని నేను చూడడంలో. మనకంటే చాలా ఫన్నీగా ఉంది వాడు ఆట. వాడు పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవడానికి వచ్చినట్టున్నాడు. నాకు నా పిల్ల కావాలి, నా పిల్లం కావాలి అంటున్నాడు. వీళ్ళతో రొమాన్స్ చేస్తున్నారు కదా. అవును. మళ్ళీ తర్వాత వెళ్ళి హగ్గులు ఇచ్చేయడం, ముద్దులు ఇచ్చేయడం చేస్తున్నాడు. సో ఏంటంటే ఒక ఎమోషనల్ డ్రామా ఆడి గెలవాలని. విష్ణుప్రీత ర్యాప్ ఎక్కువ ఉంది కదా, మీరు ఆల్రెడీ సీదో డ్రామా కంపెనీ చేశారు కదా, ఆమెకు సపోర్ట్ చేస్తారా మరి ఈ సీజన్? ఆ అమ్మాయికి కూడా నేను సపోర్ట్ చేస్తాను. విష్ణుప్రియ అసలు అందరిలో ఆమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ అంట, నేను విన్నాను. తను కూడా మంచిగా ఆడుతుంది, అసలు పర్ఫెక్ట్గా ఉంటుంది మనిషి కూడా. ఈ సీజన్ హిట్ అవుతుంది అంటారా? లేదండి, అసలు బిగ్ బాస్ ఎవరు చూడటంలా, కష్టం హిట్ అవడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.